నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు మరియు శాస్త్రి బామ్. ఈ రోజు సుఖీభవలో నెలసరిలో రక్తం ఎక్కువగా పోతుందా, సెల్ఫీలతో చర్మానికి చిక్కులే, ప్లస్ మైనస్ దోషాలంటే ఏంటి, ముక్కు దూలంలో వంకర ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. నెల నెలా సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుక్రమం కొంతమందికి చాలా ఇబ్బందుల్నే తెచ్చిపెడుతూ ఉంటుంది. వాటిలో అధిక రక్తస్రావం కూడా ఒకటి. ఒంట్లోంచి రక్తమంతా బయటకు వెళ్లిపోతుందా అన్నట్లుగా కంగారు పెట్టేస్తూ ఉంటుంది. అధిక రక్తస్రావానికి కారణాలేవైనా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీసి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలనెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్త ప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. అధిక ఋతుస్రావం అనే సమస్యని ఆయుర్వేదంలో రక్త ప్రదరం అని చెప్పారు. అంటే ఇది డిస్టర్బ్డ్ యూట్రైన్ బ్లీడింగ్ అని కూడా ఆధునికంగా చెప్తూ ఉంటాము. అయితే ఈ అధిక ఋతుస్రావం అనేది అప్పుడే పెద్ద మనిషి అయిన పిల్లల్లోనూ, అలాగే మెనపాజ్ అంటే నెలసరి ఆగిపోయే సమయంలోని సమస్య రావడం చూస్తూ ఉంటాము. అయితే ఈ మధ్య ఈ పీసీఓడి సమస్య, ఇతరత్ర మానసిక ఒత్తిళ్ల వల్ల, అలాగే అధిక ఊబకాయం వల్ల, అలాగే థైరాయిడ్ సమస్య వల్ల కూడా అధిక ఋతుస్రావం అనేది కనిపించడం చూస్తున్నాం మనం. అయితే ఈ అధిక ఋతుస్రావం వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా అధిక బరువు ఉన్నవాళ్ళు, పర్వాలేదు నాకు అధిక ఋతుస్రావం అయింది, నేను బరువు తగ్గిపోతాను అని అనుకుంటూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అధిక ఋతుస్రావం జరిగినప్పుడు శరీరంలో హార్మోన్ల ప్రభావం ఒకటి ఉంటుంది. రెండోది నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వేరే రకమైన సమస్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ శరీరంలో రక్తాల్పత అనేది ఏర్పడి ఫెటీగ్ అనేది, అంటే వాళ్ళకి మన ఓపిక లేకపోవడము, అలాగే మానసికంగా వాళ్ళు కుంగిపోవడము, ఇలా రకరకాలైన శారీరక ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మళ్ళీ అధిక ఋతుస్రావం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అధిక ఋతుస్రావం అనేది, అంటే సుమారు ప్రతి నెల 3-4 రోజులు అవుతూ ఉంటుంది, అలాంటి కాకుండా 8 రోజులు 10 రోజులు అవడం జరుగుతున్నప్పుడు అప్పుడు వైద్యం తీసుకోవాలి. అలాగే కొంతమందికి స్పాటింగ్ అవుతూ ఉంటుంది, అంటే నెల మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు కూడా వాళ్ళు వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి నెలలో 2-3 సార్లు అవుతూ ఉంటుంది, అలా కనిపించిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది 1-2 సార్లు అయితే పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది ప్యాచెస్ వాడుతూ ఉంటారు. సో వీటి వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా కొంతమందికి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వస్తే కనుక తప్పనిసరి వైద్యం తీసుకోవాలి. అయితే ఋతుస్రావం జరిగేటప్పుడు, అధిక ఋతుస్రావం జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా అధికంగా కొవ్వు గల పదార్థాలు, అధికంగా కారం గల పదార్థాలు, మసాలాలు లాంటివి తీసుకోకూడదు. పథ్యంగా ఉండాలి. ఆ సమయంలో కొంచెం పెరుగన్నం లాంటిది, అలాగే ఆకుకూరలతో చేసిన పప్పు లాంటిది, అలాగే త్వరగా అరిగే పదార్థాలు లాంటివి తీసుకోవడం ద్వారా వాళ్ళకి శక్తి రావడం, త్వరగా అరగడం లాంటివి జరుగుతుంటుంది. మానసికంగా కూడా వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ అధిక ఋతుస్రావం జరిగేటప్పుడు కొంతమందికి అధికంగా అవుతున్నప్పుడు పొట్ట మీద చల్లటి ఐస్ ప్యాక్ లాంటిది పెట్టుకోవడం, కాళ్ళెత్తులో పెట్టుకోవడం లాంటిది చేయడం ద్వారా కూడా ఈ అధిక ఋతుస్రావం కొంతవరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవన శైలిలోనూ, ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
చాలా రకాలైన చిట్కాలు వైద్యులు చెప్పారు. తుమ్మ మన ఇళ్ల చుట్టూ దొరుకుతుంటుంది. తుమ్మ చెక్క పొడి కూడా విడిగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఆ తుమ్మ చెక్క పొడి ఒక 50 గ్రాములు, అలాగే అర్జున అని మన మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాని పేరు మద్ది అంటాం మనం. తెల్ల మద్ది, ఎర్ర మద్ది అని దొరుకుతూ ఉంటుంది. సో ఆ మద్ది చెక్క తీసుకొచ్చి అది ఒక 50 గ్రాములు రెండు కలిపి పొడి చేసి, ఆ పొడిని మీరు ఒక పెద్ద చెంచాడు పొడిని ఒక పెద్ద గ్లాసు నీళ్ళలో మరిగించి, సగానికి మరిగించి, దాన్ని పొద్దున ఒక 30 ml, సాయంత్రం 30 ml చొప్పున తగినంత నీళ్ళలో కలిపి దానికి సరిపడా పంచదార కానీ, పట్టిక బెల్లం కానీ, లేదా తేనె కానీ వేసుకుని సుమారు ఒక 10-15 రోజులు వాడితే కనుక ముందుగా వచ్చే ఏదైతే బహిష్టకి సహాయపడుతూ ఉంటుంది, అలాగే ప్రస్తుతం ఉన్న సమస్య కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి లాక్ష అంటాం మనం. లాక్ష అంటే లక్కకి సంబంధించిన పొడి విడిగా దొరుకుతూ ఉంటుంది. ఆ లక్క పొడి చేసుకుని ఆ పొడి ఒక అర చెంచాడు నీళ్ళలో మరిగించి పొద్దున్న ఒక 15 ml, సాయంత్రం ఒక 15 ml చొప్పున తీసుకుంటే కూడా ఈ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే షాల్మలి అని ఆయుర్వేదంలో చెప్పారు. అంటే బూరుగ చెక్క. ఆ బూరుగ చెక్క ఒక పొడి చేసి ఆ పొడి విడిగా కూడా దొరుకుతుంది. ఆ పొడి ఒక అర చెంచాడు పొద్దున్న, అర చెంచాడు సాయంత్రం నీళ్ళలో మరిగించి ఆ కషాయం తాగితే కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా మనకి లొద్దుగు లాంటిది కూడా దొరుకుతూ ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు. లోధ్ర అంటాం మేము. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో సమస్యను బట్టి చికిత్స అనేది ఉంటుంది. అంటే ఏంటి, వయసును బట్టి, వచ్చే పరిస్థితిని బట్టి, వచ్చే ఋతుస్రావం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చికిత్స అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నెల మొత్తం అవుతున్నప్పుడు ఏంటంటే ఆ నెలకి సరిపడా చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే హార్మోన్ పరమైన సమస్య, ముఖ్యంగా వాళ్ళకి హైపర్ప్లేషియా అంటే లోపల ఎండోమెట్రియం తిక్కుగా అయిపోవడం కానీ, లేదా ఎండోమెట్రియోసిస్, ఇతరత్ర సమస్యలు ఎన్నో ఉంటాయి, సిస్టులు లాంటివి ఉంటాయి. సో దానికి సరిపడా మందులు ఇచ్చుకుంటూ వైద్యం చేయవలసిన అవసరం. అందులో చాలా రకాలైన ఔషధాలు ఇస్తుంటాం. ముఖ్యంగా కాంచనార్ అని, ఖదిరా అని, లోద్రా అని, అశోక అని, శతావరి అని, ఆ సందర్భాన్ని బట్టి మందులు ఉంటాయి. సో దాన్ని సుమారు 3 నుంచి 6 నెలల పాటు తీసుకుంటే కనుక సాధారణంగా వచ్చే ఈ యొక్క బహిష్ట సమస్యలు ఏదైతే ఉన్నా అవన్నీ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. సెల్ఫీలపై మోజుతో తరచూ సెల్ఫీలను తీసుకునే వారికి భవిష్యత్తులో చర్మ సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు బ్రిటన్ వైద్యులు. స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలు, రేడియేషన్ వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి నీలిరంగు కిరణాలు, మొబైల్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు, ఇవి రెండూ చర్మంలోని DNA కణాలకు ఇవాళ ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ కిరణాల మూలంగా ఆక్సిడేషన్ స్ట్రెస్ పెరుగుతోంది. దీంతో చర్మంలో ముడతలు మొదలవుతున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకునేందుకు సెల్ఫీలపై మోజు తగ్గించుకోవడమే శ్రేయస్కరమని పరిశోధకులు సూచిస్తున్నారు. చూపు తగ్గిందనో, మసగ్గా ఉందనో కళ్ల డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు పరీక్షల్లో ప్లస్ పవర్ అని, మైనస్ పవర్ అని చెబుతూ ఉంటారు. అసలు కంటి చూపుకు సంబంధించి ప్లస్ అంటే ఏంటి, మైనస్ పవర్లో ఏం తెలుస్తుంది? దృష్టి లోపాల్ని పట్టి చెప్పే ప్లస్ మైనస్ పవర్ దోషాల గురించి సీనియర్ కంటి వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. సైట్ ప్రాబ్లమ్స్లో 2 రకాలు. వీటిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు. ఇందులో ప్లస్ నంబర్తో వచ్చేదాన్ని లాంగ్ సైట్ లేదంటే హైపర్ మెట్రోపియా అని అంటారు. దీంట్లో ఆ వ్యక్తి యొక్క కన్ను పరిమాణం కొంచెం చిన్నగా ఉండడం మూలంగా కంట్లోకి వెళ్ళే సూర్యకిరణాలు రెటినా వెనుక భాగంలో ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని రెక్టిఫై చేయడానికి ప్లస్ నంబర్ లెన్సెస్ వాడతాం కాబట్టి దీన్ని ప్లస్ పవర్ కానీ లేదంటే హైపర్ మెట్రోపియా అని అంటారు. అట్లాగే మైనస్ సైట్ ఉన్న వాళ్ళకి మయోపియా లేదంటే షార్ట్ సైట్ ఉందని అంటారు. వీళ్ళకి దూరంగా ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించవు. చాలా మటుకు కాలేజ్ స్టూడెంట్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో కంటి పరిమాణం కొంచెం పెద్దగా ఉండడం మూలంగా
కంట్లోకి వెళ్ళే రేసు రెటినాకి ముందరే ఫోకస్ అవడంతో చూపు మబ్బుగా ఉంటుంది. దీన్ని మైనస్ నంబర్ లెన్సెస్తో రెక్టిఫై చేయొచ్చు. జలుబు చేయకున్నప్పటికీ కొంతమందికి ముక్కు రంధ్రాలు రెండు ఎప్పుడూ బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు లోపల గోడ వంకరగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజిల్ సెప్టమ్ అని, వాడుకలో డిఎన్ఎస్ అని పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటే ఏంటి? నేసల్ సెప్టమ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ ముక్కుని రెండు భాగాలుగా విభజిస్తుంది అనమాట, రైట్ అండ్ లెఫ్ట్ కింద. సో ఇది విభజించడం వల్ల లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ రైట్ నాస్ట్రిల్ అని మనం అంటాం. ఏదైతే నేసల్ సెప్టమ్ ఉంటుందో అది మనకు పుట్టుక నుంచి ఉంటుంది. దానికి రెండు భాగాలు, ఫ్రంట్ పోర్షన్ కార్టిలేజ్, వెనక పోర్షన్ బోన్. ఈ నేసల్ సెప్టమ్ అన్నది ఏంటంటే మన మౌత్కున్న పై భాగంలో ఉన్న బోన్ మీద కూర్చుంటుంది అనమాట. ఈ సెప్టమ్ కనుక ఉండాల్సిన పొజిషన్లో కాకుండా ఎగుడుదిగుడుగా కూడా ఉన్నా, పక్కకు ఉన్నా దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని అంటాం. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది చాలా కామన్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే ఇప్పుడు 100 మందిని మనం కనుక ఎగ్జామిన్ చేసి చూస్తే, మామూలు ఎగ్జామిన్ చేసినా ఆర్ స్కానింగ్ చేసి చూస్తే అందులో 70% మందికి ఇటో అటో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది ఉంటూనే ఉంటుంది. సో అంత కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ముక్కు దూలం వంకరకు కారణాలేంటి? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది పుట్టుకతో కూడా రావచ్చండి, కంజనేటల్ అంటాం. వంశపారంపర్యంగా కొంతమందికి ఇప్పుడు ముక్కు ఎలా ఉంటుందో అలా రావచ్చు. బేబీ కనుక యూట్రస్లో ఉన్నప్పుడు బేబీ యొక్క ఫేసు యూట్రస్ యొక్క వాల్ని కనుక టచ్ అయినప్పుడు కానీ, ఆర్ డెలివరీ అవుతున్నప్పుడు ఫోర్సెప్స్ లాంటిది ఏదైనా వాడి తీయడానికి, బయటికి బేబీని తీయడానికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కానీ, ఆర్ అంటే బేబీ చాలా చిన్నగా ఉన్నప్పుడు బాగా పడిపోవడం కానీ, క్రేడిల్ నుంచి పడిపోతుంటారు, లేకపోతే నడుస్తూ పరిగెడుతూ పడిపోతుంటారు. అప్పుడు పెద్ద మేజర్గా ఏమీ ఇంజరీస్ బయటికి మనకు అనిపించదు. కానీ ఎప్పుడైతే ఆ ఇంజరీ చిన్నగా దానికి తగులుతుందో దానికి కార్టిలేజ్కి మెమరీ సెల్స్ అని ఉంటాయి, అవి దెబ్బతిని పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది మనకి పెద్ద ఇంజరీ కింద అనిపించకపోవచ్చు, ముక్కులోంచి బ్లడ్ రాకపోవచ్చు, బట్ చిన్న చిన్న ఇంజరీస్ తగిలినా సరే అది ఫ్యూచర్లో పెద్దగా డీవియేటెడ్ సెప్టమ్ కింద తయారై మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లలో ఇంజరీస్ వల్ల, అంటే స్పోర్ట్స్ ఇంజరీ, బాల్స్ తగడం వల్ల కానీ, లేకపోతే బాక్సింగ్లో చేతులు తగలడం వల్ల కానీ, ఆర్ క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తగలడం వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ కూడా జరుగుతుంటాయి. ముక్కుదూలం వంకరతో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఎంత డీవియేషన్ ఉంది అని దాన్ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బాగా వంకరగా ఉంటే డెఫినెట్గా పేషెంట్ మనకు వచ్చి ముక్కు బ్లాక్ అయిపోతుంది అని సిమ్టమ్ చెప్తారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల సైనసెస్కి కూడా వెంటిలేషన్, డ్రైనేజ్ సరిగ్గా అవ్వక కూడా ప్రాబ్లం మనకి క్రియేట్ అవ్వచ్చు. సిమ్టమాటిక్ డీవియేషన్ కనుక ఉంటే, అంటే సిమ్టమాటిక్ డీవియేషన్ అంటే డీవియేషన్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఉంది అని మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళకే మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. ఇప్పుడు ఇన్సిడెంటల్గా బ్రెయిన్కి సీటీలు చేస్తుంటారు, లేకపోతే చెవికి సీటీ చేస్తుంటారు, ఏదో ఇన్సిడెంటల్గా సీటీ చేస్తుంటారు, అది బయటపడుతుంది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని రేడియాలజిస్ట్ అది మనకి రిపోర్ట్లో చెప్తారు. అది ఉంది కదా అని మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రజల్లో అది చాలా అపోహ ఒకటి ఉంది కదా సెప్టల్ డీవియేషన్ ఉంది సార్ అది చేసుకోవాలి అని. నో, అది కనుక సిమ్టమాటిక్ సెప్టల్ డీవియేషన్ అయితేనే దాన్ని ట్రీట్ చేయాలి. ఏసిమ్టమాటిక్ సెప్టల్ డీవియేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు కూడా ఉంది సెప్టల్ డీవియేషన్, దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఏసిమ్టమాటిక్ సెప్టల్ డీవియేషన్ షుడ్ బి లెఫ్ట్ అలోన్, దాన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని ప్రూఫ్ ఉంటేనే మనం దాన్ని ట్రీట్ చేయడం అన్నది చేయాలి. ముక్కుదూలం వంకరను ఎలా నిర్ధారిస్తారు? 2 విధాలుగా ఎవాల్యుయేట్ చేస్తాం. 1, పేషెంట్ మన దగ్గరికి వస్తాడు లక్షణాలతో, అంటే ముక్కు బ్లాక్ అయిపోయిందని, లేకపోతే నాకు బ్రీతింగ్ డిఫికల్టీగా ఉందని, నైట్ పడుకునేటప్పుడు బ్రీతింగ్ సరిగ్గా ఆడట్లేదని, ఇలాంటి సిమ్టమ్స్తో మన దగ్గరికి వస్తాడు.
వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్లో మనకి మామూలుగా హెడ్లైట్ పెట్టి చూస్తేనే కొన్ని డీవియేషన్స్ తెలుస్తాయి. కానీ అన్ని డీవియేషన్స్ ముందర కనిపించే దగ్గరే ఉండవు, కొన్ని వెనకాల ఉంటాయి, కొన్ని ముందు ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అని ఒక చిన్న కెమెరాని ముక్కు లోపలికి పాస్ చేసి దాన్ని చూసి దాన్ని ఎగ్జాక్ట్గా ఏ లెవెల్లో ముక్కులో ఏ డెప్త్లో ఉంది ఈ డీవియేషను, ఆ డెప్త్లో మనకి ఏ ముక్కు యొక్క నేసల్ ఫంక్షన్స్ని మనం ఇది బ్లాక్ చేస్తుంది అని అసెస్ చేస్తాం. మూడోది స్కానింగ్ చేస్తాం. సిటీ చేసి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అన్నది కూడా సిటీలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఈ 3 పద్ధతుల ద్వారా అంటే హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్, డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అండ్ స్కానింగ్, ఈ 4 పద్ధతుల ద్వారా మనం ఈ డయాగ్నోసిస్ అన్నది చేస్తాం అన్నమాట డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. ముక్కు దూలం వంకరను ఎలా సరిచేస్తారు? సెప్టల్ డీవియేషన్ కనుక బాగా సివియర్గా ఉంటే దాన్ని మళ్ళీ విభజిస్తాం ఎంత సివియర్గా ఉంది అని. దానికి గ్రేడింగ్ ఉంటుంది, ABCD అని, ఎంత సివియర్ అబ్స్ట్రక్షన్ ఉంది అని. నెంబర్ 2, వన్స్ అబ్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏజ్ ఆఫ్ ది పేషెంట్ని కూడా అసెస్ చేయాలి. ఇప్పుడు బాగా చిన్న పిల్లవాడైతే జనరల్గా టచ్ చేయం. బాగా చిన్న ఏజ్ అంటే 2 years 3 years ఆ ఏజ్ గ్రూప్లో అయితే జనరల్గా నోస్ డీవియేషన్ని టచ్ చేయం. ఎందుకంటే అది టచ్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది అని, అంటే నోస్ గ్రోత్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ కొన్ని కేసెస్లో ఆ యొక్క రూల్ని మనం వైలేట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఆ డీవియేషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే చైల్డ్ అసలు బ్రీత్ చేయలేకపోతుంటే అప్పుడు మనం ఆ ప్రొసీజర్ మనం చేసుకుంటాం అన్నమాట. ఒకసారి బాగా సెప్టల్ డీవియేషన్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వస్తోంది, నైట్ స్లీప్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, ప్రాపర్గా స్లీప్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు ఇది సర్జికల్గానే తప్ప మెడికల్గా అవ్వదు. అయితే కొన్ని కేసెస్లో సర్జరీ చేయడానికి అది పేషెంట్ అర్హులు కారు. అంటే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటూ ఉండుంటారు, ఆర్ వాళ్ళకి ఏ కారణం వల్లైనా సర్జరీకి వాళ్ళు సూట్ అవ్వరు. అలాంటి కేసెస్లో కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి, బ్రీత్ రైట్ స్ట్రిప్స్ అని, నోస్ మీద ఇలా పైన స్టిక్కర్ లాంటివి వస్తుంటాయి, ఆర్ నోస్ లోపల బ్రీత్ ఈజీ అని చిన్న నేసల్ ప్రాంగ్స్ లాంటివి వస్తుంటాయి. అది లోపల పెట్టి ఆ నోస్ని ఓపెన్ చేయడానికి అనమాట. అయితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది టెంపరీగా సర్జరీకి వాళ్ళు అర్హులు కారు కాబట్టి మనం వాళ్ళకి అబ్స్ట్రక్షన్ని రిలీఫ్ చేయాలి కాబట్టి ఆ యొక్క పద్ధతులు మనం తీసుకుంటాం అనమాట. లేకపోతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి ఓన్లీ ప్రొసీజర్ ఈజ్ ఏ సర్జికల్ ఇంటర్వెన్షన్. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ డిఫార్మిటీతో కూడా వస్తుంటుంది. ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ డిఫార్మిటీ అంటే ఏంటి? ముక్కుకి యాక్చువల్లీ 2 భాగాలు ఉంటాయి. బయట భాగం మనం చూసేది, లోపల భాగం. సో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది లోపల భాగం, అంటే ముక్కును 2 విధాలుగా దీన్ని డివైడ్ చేస్తుంది. బయట భాగం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్తో పాటు అప్పుడప్పుడు ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ కూడా డీవియేషన్ ఉంటుంది. అంటే క్రుకెడ్ నోస్ డిఫార్మిటీ అంటే ముక్కు కొంచెం వంకరగా ఉండడం కానీ, కొంచెం ఇటు అటు వంగిపోయినట్టు అనిపించడం కానీ, బయట చూస్తే ఎవరిదైనా కొంతమంది వాళ్ళ ముక్కు ఇలా పక్కకు వంగిపోయినట్టు ఉండడం కానీ, ఒక సి ఆకారంలో ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అలాంటి కేసెస్లో ఏంటంటే ముక్కు దూలాన్ని మధ్యలో కరెక్ట్ చేసినప్పుడు అదే సిట్టింగ్లో ఈ ఎక్స్టర్నల్ క్రుకెడ్ నోస్ని కూడా కరెక్ట్ చేస్తాం సేమ్ సిట్టింగ్లో. దాన్ని సెప్టో రైనోప్లాస్టీ అంటాం. 2 కూడా ఒకే సిట్టింగ్లో కరెక్ట్ చేస్తే లోపల ఉన్న బ్రీతింగ్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం, బయట లుక్ను కూడా అదే సిట్టింగ్లో ఇంప్రూవ్ చేయగలుగుతాం. చికిత్స తర్వాత ముక్కు దూలం మళ్లీ వంకర అయ్యే అవకాశాలుంటాయా? సెప్టల్ డీవియేషన్ ఒక్కసారి ప్రాపర్గా కనుక చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. ప్రొసీజర్ మనం బాగా చేసుకోవాలి. ప్రొసీజర్ కనుక మనం బాగా చేయకుండా, ప్రొసీజర్ సరిగ్గా లేకపోతే మళ్ళీ ఆ డీవియేషన్ మళ్ళీ అలా అయిపోయే అవకాశం ఉంటుంది. కార్టిలేజ్ అన్న పోర్షన్ ఆఫ్ ద నేసల్ బోన్లో దాని మెమరీ సెల్స్ ఉంటాయి కాబట్టి అది ఉన్న పొజిషన్లోంచి మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటుంది ఎప్పుడు. సో అలా కాకుండా మనం ప్రాపర్ టెక్నిక్ని వాడి దాన్ని మధ్యలో పెట్టుకోవాలన్నమాట. టెక్నిక్స్ చాలా ఉన్నాయి, ప్రతి డాక్టర్కి వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి. కానీ టెక్నిక్ బాగా కనుక చేసుకుని సర్జరీ ప్లాన్ కనుక మనం సర్జరీగా బాగా చేసుకుంటే ఇది మళ్ళీ పక్కకి వెళ్ళే అవకాశం లేదు. అయితే కొన్ని కేసెస్లో ఇప్పుడు బాగా చిన్న ఏజ్ గ్రూప్లో బ్రీతింగ్ సరిగ్గా లేక మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఆ ఏజ్ గ్రూప్లో మనం ప్రొసీజర్ చేసామే అనుకోండి,
చేసిన తర్వాత దెర్ ఈజ్ ఏ 20-30% ఛాన్స్ దట్ వాళ్ళకి మళ్ళీ ఇంకొక సెకండరీ సర్జరీ అవకాశం ఉంటుంది, బాగా చిన్న ఏజ్లో కనుక చేస్తే. చిన్నపాటి సర్జరీ చేయటం ద్వారా ముక్కు దూలం వంకరను ఎలా సరిచేస్తారో, సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం ఒక చెంచాడు అవిసె గింజల నూనెను పాలలో వేసుకుని తాగటాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.